ఎందుకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి నాకు? విచిత్రమైన కళ. నేను శివాని అదేదో విచిత్రమైన స్థలంలో. నేను ఇప్పటి వరకు అలాంటి ప్లేస్ చూడలేదు. ఇప్పుడు నాకు మిగిలింది ఈ దారి ఒక్కటే నీలి. ఎలాగైనా సరే ఈ ద్రవాన్ని త్రివిక్రమ్తో తాగించాలి. ఎలాగైనా సరే తాగిస్తాను. కానీ శివాని అదంత సులభం కాదు. నీపై అనుమానం వస్తే ఏదో ఒకటి మాట్లాడి మరిపించాలి నీలి. మనకు మిగిలింది ఇదొక్క దారే కదా. అది కూడా నిజమే శివాని. కానీ మన పైన కొంచెం అనుమానం వచ్చినా ముందు జరిగే పరిణామాలు కష్టంగా ఉంటాయి. అలాగని చేతులు కట్టుకుని కూర్చుంటే ఏమీ చేయలేము. అదంతా తాగించిన తర్వాత అతనికేమీ కాలేదంటే? లేదు లేదు, గురువుగారు చెప్పినట్టు అతను ఆదిశేషుడు అయితే తాగిన తర్వాత తనకి గతం గుర్తొస్తుంది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాడు. అది నా అంతరాత్మకు మాత్రమే తెలిసిన విషయాలు. నాకు ఆదిశేషుడికి మధ్య జరిగిన సంఘటనలు. అతను నా ఆదిశేషుడైతే అతనికి ఆ సంఘటనలు గుర్తుండాలి కదా నీలి. కానీ ఏ కారణం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తావు? ఆ ద్రవాన్ని ఎలా తాగిస్తావు? ఎలా చేస్తావు శివాని? నేను అదే ఆలోచిస్తున్నాను. అనుమానమే లేదు, త్రిశూలే వచ్చుంటాడు మన బ్రెయిన్ తినడానికి. హాయ్. ఏంటి లోపలికి పిలవరా? హాయ్, సారీ. రండి ప్లీజ్ కమ్. హాయ్. ఇదే సరైన సమయం. త్రివిక్రమ్ తనంతట తానే వచ్చాడు. ఇప్పుడే ఆ మంత్రద్రావాన్ని తనకి తాగించాలి. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. గరుడా, గరుడా! ఏంటి మహామాయి? ఇందులో త్రయంబకుడి శిశువు యొక్క ఆత్మ ఉంది. ఈ రూపంలో బందీ అయిన ఈ ఆత్మని నేను కొంచెం మితిమీరినందుకు దీనిని నాశనం చేసేశాను. నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు. ఇలాంటి ఆత్మని పూజలు చేసే సూక్ష్మమైన స్థలంలో ఆత్మల్ని ఉంచటం సరైంది కాదు. ఏదైనా తెలియని స్థలంలో ఈ ఆత్మను తీసుకెళ్లి అక్కడే వదిలేసిరా. సరే మహామాయి. విక్రమ్, గోవింద్, ఏంటక్కా? అది విక్రమ్ ఏమైనా చూసావా? లేదక్కా, నేను అతన్నే చూస్తున్నాను. ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? త్రిశూల్, విక్రమ్ ని చూసావా నువ్వు? నేను ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాను. నాకెక్కడా కనిపించలేదు. ఏయ్, నీ వెంటే కదా వాడుండేది. ఎప్పుడు నువ్వు వాడుతూనే కదా ఉంటావు. లేదు, చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారో నాకు నిజంగా తెలియదు. ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. త్రిశూల్, చిన్నబాబు ఎక్కడున్నారు? ఇంట్లో వాళ్ళంతా అడుగుతున్నారు. అంటే నేను మన ప్రాజెక్ట్ పని మీద బయటకు వచ్చాను రా. చెప్తే నేను కూడా వచ్చావాను కదా చిన్నబాబు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారేంటి? లేదు లేదు త్రిశూల్, ఒక పని చేయి. నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు పేపర్స్ ఇవ్వాలి, కలెక్ట్ చేసుకుని రా. సరే చిన్నబాబు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని మీద ఉంటాను. ఓకే. ఆయన ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళారంట.
ఏయ్ రారా ఇక్కడికి. వాడే ఈ ఇంట్లో లేనప్పుడు నీకేంటి పని? పో పో. చేశాను. సరే అలా అయితే ఇవ్వండి. ఏంటి ఏమైంది? కాఫీ తాగండి. యా. అవును, మీరు పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? యూజువల్గా నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను బాగా వేస్తూ ఉంటాను. కానీ మీ అందాన్ని కంపేర్ చేస్తే నా పెయింటింగ్ జస్ట్ ఏం కాదనిపిస్తుంది. బట్ స్టిల్ నా పెయింటింగ్ ఆపండి.
ఇదేంటిది? నేనెందుకు ఇక్కడికి వచ్చాను? ఆ రోజు ఆమెను తవ్వి పాతి పెట్టింది ఇక్కడే కదా. న్యాయం కావాలి నాకు. నేను వదలను, ఎవరిని వదలను. దేవుడా, త్రివిక్రమ్, త్రివిక్రమ్, నేను మాట్లాడేది వినబడుతుందా? మీకు నేను మీకు నా గురించి ఏమనిపిస్తుంది? అది మీరు మీరు చాలా వేరేగా ఉన్నారు. అది నేను చెప్పలేకపోతున్నా. మీరు నాకు సరిగ్గా అర్థమే కావట్లా. నేను మిమ్మల్ని చూస్తే నాకేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? సరిగ్గా చెప్పు. మిమ్మల్ని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ నాకు. మీ కళ్ళు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. మీతో గడిపిన క్షణాలు చాలా సంతోషంగా ఉంటాయి. మీరు నా కల్లోకి వస్తున్నారు, రోజు వస్తున్నారు, చాలా గుర్తొస్తున్నారు. అవునా? అవును. ఏమో తెలియదు శివాని గారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అలాగే అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు చెప్పలేకపోయా. తర్వాత నా మనసులో ఏమున్నా చెప్పుకోలేను. అందుకే నా ఫీలింగ్స్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను ఏం చేయను, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు నాకు. కాదు, మీకు పాత విషయాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? పాత అన్నీ నాకు తెలియదు, కానీ నిన్న వచ్చిన కళ నాకు చాలా నచ్చింది. కానీ అదేంటో అర్థం కాల. కళ? ఏం జరిగింది చెప్పండి. త్రివిక్రమ్, చెప్పండి. అది ఏదో గార్డెన్ లాగా ఉంది. మీరు అక్కడ స్నానం చేస్తున్నారు. నేను అక్కడ ఎవరినో వెతుకుతూ ఉన్నాను. ఆ గార్డెన్లో ఒక చిన్న నదిలాగా ఉంది. మీరు అక్కడి నుండి వస్తున్నారు. నేను వచ్చి మీకు బట్టలు ఇచ్చా.
త్రివిక్రమ్, చెప్పు, కలలో మీరున్నారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? త్రివిక్రమ్, త్రివిక్రమ్. శివాని, అంటే మనం అనుకున్నట్టే జరిగింది. అవును నీలి, మనం వీలైనంత త్వరగా ఈ విషయం గురువు గారికి చెప్పాలి. కానీ ఇప్పుడు తనని ఏం చేద్దాం? తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేయాలి. ఇక్కడ జరిగిందంతా మర్చిపోవాలి. అలా చేయి. సరే. అంటే త్రివిక్రమే ఆదిశేషుడు అనడానికి ఇంకా ఎలాంటి సందేహము లేదన్నమాట. అమ్మా, అసలు ఏం జరుగుతుందిరా భగవంతుడా? ఏదో నన్ను తోస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పని మనిషిని కూడా పూడ్చింది ఇక్కడే కదా, ఆవిడ చనిపోయింది కూడా ఇక్కడే. ఇక్కడి దాకా తోసుకుంటూ వచ్చిందా? దేవుడా, ఇదంతా నా భ్రమ ఏంటి? అయినా శివాని ఇంటికి వెళ్ళాలంటేనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఛా, హో, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో, నా చుట్టూ అసలు ఏమవుతుందో, ఛా, నా లైఫ్కే ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కావట్లా. ఇదంతా నా భ్రమ లేకపోతే నిజమేనా? తేడా కూడా తెలియట్లేదు. దీనంతటికి ఒక సొల్యూషన్ కావాలి. ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో ఏంటో. చెప్పాలా వద్దా? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. దేవుడా, ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కదా. ఇక్కడ నుంచి కూడా ఎస్కేప్ అయిపోదాం. ఎంత పని చేశావు గరుడా నువ్వు! నేను చెప్పాను కదా, ఆ ఆత్మ చెయ్యి జారిపోతే మన చేతిలో ఏమీ చెయ్యడానికి ఉండదు అని. నా ఆలోచనని మొత్తం నాశనం చేసేశావు నువ్వు. క్షమించు మహామాయి, చేయి జారి అలా జరిగింది.